పెంటిగా ఎటు పోతున్నావు రా జోరుదారుగా ఉంది నీ అవ్వాలం ఏందో ఊకో మళ్ళా నువ్వు ఏది వేసుకున్నా నీ కళ్ళు గిట్టే మళ్ళీగా నువ్వు ఆడుకోక ఉద్దరు ఆడుకుంటే గిట్లా చేస్తాను నువ్వు నీ అమ్మ మంచిగున్నాయి రా బట్టలు అయితే బాగా జోడి జుదురైంది మంచిగా సెట్ అయింది నీకు ఎటు పోతున్నావు పట్నం పోయి బొడ్డోని చదువు గురించి వివరాలు అనుకుని వెళ్దామని చూస్తానన్నా నీ అవ్వ మనకి గిన్నె మంచివే గవర్నమెంట్ స్కూల్ ఉండగా నువ్వు పట్నం పోతానంటావేంద్రా అబ్బా నేను నీ లెక్కనా మా బుడ్డోనికి పెద్ద చదువులో పిచ్చి నా పక్క పడి 2 రకాలు కదా అది కొనేస్తా అవురా మీ బుడ్డోడేడ్రా అసలు సంగతి ఇది ఆ బుడ్డోడి ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి వివరాలు అనుకున్నాక వాడినే పడేద్దామని అనుకుంటానా పెద్ద స్కూల్లో చదివిస్తావురా స్కూల్ పేరేందిరా మరి కార్పొరేట్ బడి అవునా కార్పొరేటర్ బదులకి నువ్వేం సరిపోతావురా నేను నీ లెక్క అనుకున్నావా ఉన్న ఎక్కడో అమ్మాయినండి మామూలు చదువు చదివిస్తా అంతగానో మరి ఉన్నాదిరా సరే సరే గంచి అన్న నీ దగ్గర ఉంటే ఏదో నస పెడతా ఉంటావు నేను తిరిగి వచ్చి మళ్ళీ వస్తా నేను సరే కలుద్దాం అమ్మా దండమమ్మా దండం నమస్కారం కూర్చోండి పంతులమ్మ మాకు పొలాల్లో నిలబడే అలవాటు ఉందమ్మా ఏం కావాలి ఆ బుడ్డోని మీ బల్లే చేరిపియాలమ్మా మీ బుడ్డోడు అంటే మీ బాబా అవునమ్మా ఏం చదువుతున్నాడు ఇప్పుడే బడికి పంపాలమ్మా ఓహో నర్సరీనా నర్సరీ 4 కట్టో తెలియదమ్మా దానికి అడ్మిషన్ ఫీజు కట్టాలి సరేనమ్మా ఫీజు స్ట్రక్చర్ వేస్తాను కూర్చోండి పర్వాలేదమ్మా బస్ ఫీజు స్కూల్ ఫీజు అడ్మిషన్ ఫీజు బుక్స్ ఫీజు మొత్తం 1,00,000 అవుతుంది లస్కా అమ్మా ఎన్ని సున్నాలుంటాయి 1,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియకుండానే స్కూల్ అడ్మిషన్ కోసం వచ్చారా అమ్మో గబామని తెలియదమ్మా అమ్మ బుడ్డోడి మీ బయలు చదవాలి అమ్మా అట్ట కాదమ్మా నా దగ్గర 4 బర్రెలు ఉన్నాయమ్మా ఆ బర్రెలు మీకు ఇస్తానమ్మా చదువుకోరి అమ్మా దండం అమ్మా మా వాడు మీ బయలు చదవాలమ్మా ఈ బర్రెల గోల మాకేంటి అమ్మ అట్ట కాదమ్మా ఇంకో మాట అమ్మ నాది మంగళవారము భోజనాలు ఉన్నాయమ్మా భోజనాలు పిలుతా తినేసిపోండి అమ్మా మీ బయలు చదివిస్తానమ్మా పక్క కానీ మా బుడ్డోని చేరిపోయి మాకెందుకయ్యా ఇక్కడ అడ్మిషన్ కావాలంటే 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలా 1,00,000 రూపాయలు ఫీజు కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తారు అట్ట కాదనకమ్మా చేర్చుకోరమ్మా మీ దండమమ్మా అమ్మా మీ దండమమ్మా ఫీజు కట్టాల్సిందే ఇంకోసారి చూడండి అమ్మా తప్పదు అమ్మా తప్పదమ్మా మీకో దండం మీ పడుకో దండం పోమా పొద్దున్నే వస్తారు మా తలకే తినడానికి ఏమ్రా పెంటిగా పోయేటప్పుడేమో జోరు రారే పోతి నీ అమ్మ వచ్చేటప్పుడు ఏం చూస్తుంటే వాడిపోయిన వరి పొలం లాగా ఉన్నాయింద్రా నీ ముఖం అంతా ఎట్లాగానం ఏమైందిరా నీకు ఏం చెప్పాలన్నా నా బాధ అరేగా పట్నంలో పంతులమ్మ పానం తీసిందన్న ఏదో ఇంత పెద్ద లిస్ట్ రాసింది బాడీ బట్టలాట పుస్తకాలాట తొడుక్కునే అయ్యాట అంగీలు లాగిలాట అబ్బబ్బా లస్క రాసింది నేను అప్పుడే చెప్తే కదరా ఆగి కార్పొరేట్ గిర్పొరేట్ మనకు నడవదని చెప్తే కదరా నీకు అన్ను ఆ బడి బుట్ల దారాలతో ఉరి తీసినట్టుందన్న పుస్తకాలలో కాలబెట్టినట్టున్నది రంగురంగుల బట్టల ధరలు చూస్తుంటే నా పానము గుబేలు అంటది ఇక నా వల్ల కాదు నాకు అనిపించింది అమ్మో నీ దండం నీ బడికోదండం అని చెప్పి బయటపడ్డా నీకు ముందే చెప్పినారా ఈ వద్దురా కార్పొరేట్ గిర్పొరేట్లు మనకొద్దురా మనకు సరిపోరా అని చెప్తే నీకు ఇంట అవరా నువ్వు నా మాట నువ్వు వినవాయే ఆ ముఖం చూస్తుంటే ఎట్లా వాడిపోయింది తెలుసారా వడదెబ్బ తగిన వాళ్ళు లెక్క ఉన్నదిరా పోయి ఇంటికాడ పోయి జరా కళ్ళుబొట్టు గిల్లుబొట్టు మన దాగి పోయి పండుకో బిడ్డ అరే నీకు మంచి చెప్తున్నారా నువ్వు ఓరా పాగలగాడున్నాడు నీ అమ్మ చెప్తే అయినాడు పోరాడు